వెల్కమ్ టు కిరాక్ కిచెన్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ కరివేపాకు కారం. కొంతమంది కరివేపాకు కారం అంటారు, కొంతమంది కరివేపాకు పొడి అంటారు. సో ఎవరెలా పిలిచినా మొత్తానికి దాని టేస్ట్ మాత్రం ఒకటే. సో మనం ఈరోజు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఆల్రెడీ నేను ముందు రోజే తీసి క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నా. ఆ తర్వాత దానిలో కావాల్సిన సామాగ్రి మొత్తం నేను అరేంజ్ చేసుకున్నా. ఒకసారి రిఫరెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ వస్తువులన్నీ మనం అరేంజ్ చేసుకొని దీన్ని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్లో మనం కారం ఎక్కువ తినే వాళ్ళం అయితే మంచి కారం ఉండే మిరపకాయలు తీసుకుంటే మనకి చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. పలుచగా ఉంటే ఏమవుతుందంటే మనం ఏమైనా ఫ్రై చేసేటప్పుడు ఈజీగా మాడిపోతాయి. సో అందుకని మందంగా ఉండే ప్యాన్ని తీసుకోవాలి. ఒక 1 to 2 టేబుల్ స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు అనేదాన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మాత్రమే వేయాలి. వేడవక ముందు వేస్తే మనకి టైం పడుతుంది. సో వేడైన తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను. కరివేపాకు మొత్తాన్ని నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని క్లీన్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని వేసి ఇట్లా కలుపుతూనే ఉండాలి. కరివేపాకు అయినా సరే మనం ఏ వస్తువునైనా ఫ్రై చేసేటప్పుడు ఈ కారంకి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి అడుగున మాడే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈవెన్గా ఫ్రై అవ్వడం కోసం కలుపుతూ ఉండాలి. ఇలా ఇవి సౌండ్ వస్తుంది చూడండి మనం ఫ్రై చేసినప్పుడు, ఈ సౌండ్. సో అలా వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో మరి కొంచెం నూనె, అంటే 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దానిలో మనం ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్న పచ్చిశనగపప్పు, అవి పచ్చిశనగపప్పు ఇవి కొంచెం సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే అవి ఒక్కొక్కటి వేగడానికి కొంచెం ఒక్కొక్క టైం తీసుకుంటాయి. సో అందుకని ఏదైతే ఎక్కువసేపు టైం తీసుకుంటుందో అది ఫస్ట్ వేసుకొని తర్వాత మినపప్పు ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్రతిదాన్ని కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండటం కోసం. ఇలా ధనియాలు, జీలకర్ర ఇవి 2 ఒకేసారి వేసినా ఇబ్బంది లేదు. ఇంకా మెంతులు, పసుపు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ఇప్పుడు చింతపండుని యాడ్ చేసుకోవాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని, నార్మల్గా తినే వాళ్ళకి సరిపోతుంది అంతా. ఇంకా చిన్నులపాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని తీసి వేరే ప్లేట్లోకి మనం వేసుకొని చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారబెట్టుకున్న తర్వాతే మనం వాటిని మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకునే వాళ్ళు మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు. ఇలా మిగిలిన మిర్చిని కూడా, ఎండుమిర్చిని కూడా వేసి ఇలాగ ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఆరబెట్టాలి. చూడండి, నేను ప్లేట్లో పెట్టి ఆరబెట్టాను. సో అలా ఆరిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే వాసన వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. ఈ పొడిని మనం ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశల్లోకి అన్నిట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కొంచెం వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం గ్రైండ్ చేస్తే బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా గ్రైండ్ చేస్తే తర్వాత మనం కరివేపాకు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కరివేపాకు వేసిన తర్వాత ఎలా వచ్చిందో మనకి కరివేపాకు పొడి. సో దాన్ని అంతటిని ఒకసారి కలుపుకొని అక్కడ ఉండల్లా కట్టుంది కదా, సో అదంతటిని మొత్తం నలిపేసి కొంచెం ఆరనిచ్చి ఆ తర్వాత మాత్రమే మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఆరకుండా స్టోర్ చేసుకుంటే వాసన వచ్చేసి బూజు పట్టేస్తుంది. సో అప్పుడు మనం వాడుకోవడానికి ఉపయోగపడదు. సో ఈ కరివేపాకు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.